హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి రెక్టాంగిల్ కమాండ్ గురించి తెలుసుకుందాము. అలాగే అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందాము. చలో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయ్యా. సాఫ్ట్వేర్లో మనకు ఇక్కడ రిబ్బన్ ఏరియాలో కనిపిస్తున్నాయి కమాండ్స్ అనేవి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. లైన్, పాలీ, సర్కిల్, ఆర్క్. సో ఇప్పుడు మనం రెక్టాంగిల్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు రెక్టాంగిల్ అండ్ రెక్టాంగిల్ టైప్స్ తెలుసుకున్నాం. రెక్టాంగిల్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే చాంపర్, ఫిల్లెట్, విడ్త్ అనమాట. సో ఆ మూడింటి గురించి తెలుసుకున్నాం. అలాగే రెక్టాంగిల్ గురించి తెలుసుకున్నాం. రెక్టాంగిల్ వచ్చేసి రెక్టాంగిల్ పైన క్లిక్ చేయగానే మనం ఇక్కడ కామెంట్ బార్ లో మనకి స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ ఆఫ్ అండ్ పాయింట్ అన్నారు కదా. స్పెసిఫై ఫస్ట్ కార్నర్ చేయాలి, తర్వాత స్పెసిఫై అదర్ కార్నర్. సో ఇది అన్నమాట రెక్టాంగిల్. సో అయితే మనం ఇక్కడ రిబ్బన్ ఏరియా రెక్టాంగిల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రెక్టాంగిల్ టైప్స్ కనిపిస్తున్నాయి కదా కమెంట్ బార్ లో. చాంపర్, ఎలివేషన్, ఫిల్లెట్, థిక్నెస్ పెడతా. సో ఇప్పుడు మనము రెక్టాంగిల్ చాంపర్ గురించి తెలుసుకున్నాం. చాంపర్ మీద క్లిక్ చేయగానే మనకి చాంపర్ యొక్క రేడియస్ అడుగుతుంది కదా. దాని యొక్క 10 తీసుకున్నాం. 10 తీసుకున్న తర్వాత సెకండ్ చాంపర్ రేడియస్ అన్నమాట 10 తీసుకున్నాం. 10 తీసుకున్న తర్వాత స్పెసిఫై ఫస్ట్ సెకండ్ కదా. చూడండి గైస్, ఇంకా చాంపర్ అనేది వచ్చేసింది కదా. సో ఇది అన్నమాట. మళ్ళీ రెక్టాంగిల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్ లో మన నెక్స్ట్ ఫిల్లెట్ కనిపిస్తుంది కదా. ఫిల్లెట్ తీసుకుందాం. ఫిల్లెట్ చూడండి. ఫిల్లెట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్ లో స్పెసిఫై ద ఫిల్లెట్ రేడియస్ అన్నారు. ఫిల్లెట్ రేడియస్ ఎంత? సో ఫిల్లెట్ రేడియస్ కూడా సేమ్ 10 తీసుకున్నాం. 10. నెక్స్ట్ స్పెసిఫై ద ఫస్ట్ కార్నర్ అన్నాడు కదా. ఫస్ట్ కార్నర్ అండ్ సెకండ్ కార్నర్. చూడండి రెక్టాంగిల్ యొక్క ఫిల్లెట్ రేడియస్ కూడా వచ్చేసి. సో ఇది ఇలా అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ రెక్టాంగిల్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ విడత్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ విడత్ పైన క్లిక్ చేద్దాం. విడత్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ స్పెసిఫై ద లైన్ విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అన్నాడు కదా. ఎంత? లైన్ విడ్త్ కూడా సేమ్ 20 తీసుకున్నాం. సో 20 తీసుకొని సెలెక్ట్ చేయగానే మనం ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ కార్నర్ అన్నాడు కదా. ఫస్ట్ కార్నర్ అనేది సెలెక్ట్ చేద్దాం. సో నెక్స్ట్ కార్నర్ కూడా సెలెక్ట్ చేద్దాం. చూడండి గైస్, సో ఇలా అన్నమాట. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్. సో గైస్, రెక్టాంగిల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెక్టాంగిల్స్ వచ్చేసి ఇవన్నమాట: చాంపర్, ఫిల్లెట్, విడ్త్. సో సో ఇప్పుడు మనం వీటిని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు రెక్టాంగిల్ అనేది సెలెక్ట్ చేసి చేయగానే మనకి ఇక్కడ నార్మల్ రెక్టాంగిల్ రావాలి, విడత వస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఈ విడత అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము రెక్టాంగిల్ తీసుకొని మనం ఎన్ని రెక్టాంగిల్స్ డ్రా చేసినా కూడా మనకి నార్మల్ రెక్టాంగిల్ రావాలి. విడుతున్న రెక్టాంగిల్ వస్తుంది కదా. సో విడుతున్న రెక్టాంగిల్ కాకుండా మనకి నార్మల్ రెక్టాంగిల్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ రెక్టాంగిల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కమాండ్ బార్ లో విడత కనిపిస్తుంది. విడత క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లైన్ యొక్క విడత రెక్టాంగిల్ ఎంత ఉంది? 20 ఉంది కదా. 20 కాస్త మనకు 0 చేసుకున్నాం. 0 ఎంటర్. 0 ఎంటర్ కొట్టగానే మనకి ఇక్కడ విడత అనేది 0 అయిపోయింది కదా. సో చూడండి గైస్, విడత అనేది వెళ్ళిపోయింది కదా. చూడండి విడత అనేది వెళ్ళిపోయింది కానీ ఫిల్లెట్ అనేది అలాగే ఉంది కదా. సో సేమ్ అలాగే ఫిల్లెట్ కి కూడా మనం సేమ్ రెక్టాంగిల్ ఎంటర్, ఫిల్లెట్ ఎంటర్. ఫిల్లెట్ అంటే 10 ఉంది కదా. సో దీన్ని కూడా మనం 0 చేసుకున్నాం. 0 ఎంటర్ కొట్టగానే ఫిల్లెట్ కూడా 0 అయిపోయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ చేద్దాం. చూడండి గైస్, రెక్టాంగిల్ ఎడ్జెస్ అనేవి షార్ప్ వచ్చేసాయి కదా. సో ఇలా అన్నమాట. ఇప్పుడు మనం రెక్టాంగిల్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం డైమెన్షన్ స్టైల్ గురించి కూడా తెలుసుకున్నాం అలాగే. సో చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనము ఈ రెక్టాంగిల్ యొక్క మెజర్మెంట్ అనేది ఎంత ఉంది ఏమైనా తెలుసుకుందాము. సో 180 ఉంది కదా. సో ఎంత అని విడ్త్ 180, 70 ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ఎంఆక్స్ కలర్ కానీ ఇక్కడ ఉన్న నెంబర్ కలర్ కానీ ఎలా చేంజ్ చేసుకోవాలంటే డైమెన్షన్ స్టైల్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో డైమెన్షన్ స్టైల్ DIMSTY షార్ట్ కట్ కి ఫర్ డైమెన్షన్ స్టైల్ అనమాట. సో దాన్ని ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ మాడిఫై పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లైన్ ఉంది కదా. లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ బ్లాక్ ఎంత ఉందన్నమాట. సో ఇక్కడ లైన్ అనేది ఉంది కదా. లైన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా డైమెన్షన్స్ లైన్ కింద. ఈ కలర్ లో మనము బై బ్లాక్ ఉంది కదా. బై బ్లాక్ లో మనకి వైట్ కలర్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం వైట్ నుంచి మనం రెడ్ మారుద్దాం. మారగానే చూడండి ఆరో మార్క్స్ అనేటివి రెడ్ అనేది వచ్చేసాయి అనమాట. సో నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్స్ కలర్ కూడా సేమ్ వైట్ ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం గ్రీన్ చేద్దాం. చూడండి, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైన్ కూడా గ్రీన్ మారిపోయింది కదా. సో ఇలా అన్నమాట. సో టెక్స్ట్ కలర్ ఏంది ఇలా వైట్ గానే ఉంది అంటే, సో మనం ఇక్కడ టెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. టెక్స్ట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ టెక్స్ట్ కలర్ అన్నాడు. టెక్స్ట్ కలర్ కూడా వైట్ ఉంది కదా. వైట్ ని మనం ఇప్పుడు బ్లూ చేద్దాం.
చూడండి బ్లూ అయిపోయింది కదా. సో ఇలా అన్నమాట. చూడండి క్లోజ్ చేసి చూడండి రైస్. ఇప్పుడు చూడండి వైట్ నుంచి మనం ఇప్పుడు ఏ కలర్స్ అయితే మాడిఫై చేసామో ఆ కలర్స్ అనేది అప్లై అయినాయి కదా. సో ఇదన్నమాట డైమెన్షన్ స్టైల్లో కలర్స్. ఒక ఆరో మార్క్స్ అండ్ ఫాంట్ కలర్ అనేది ఎలా చేంజ్ చేయాలి, ఫాంట్ ఆర్ టెక్స్ట్ కలర్ ఎలా చేంజ్ చేయాలి అనేది చూసారు కదా. ఇదన్నమాట. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.